గురుగారు, కుంభమేళ అనేది జరుగుతుంది. ఈ కుంభమేళ అనేది కేవలం ఆధ్యాత్మికత అలాగే పవిత్ర స్నానాలకు సంబంధించిందా, లేక ఇతరేతర అంశాలు ఏమైనా దీని వెనుకున్నాయా? అనేకం ఉన్నాయి. సనాతన భారతీయం సంస్కృతి సంప్రదాయాల పేరిట గొప్ప గొప్ప ఖగోళ విజ్ఞానిక అంశాలను మన ముందు ఇలా వ్రతాలు నియమాల పేరిట తెలియజేసింది. ఒకవైపున పుష్కరాలు, మరోవైపున కుంభమేళ. రెండింటికి సంబంధం ఒకటి, అది గురువు సంచారం. ఈ రెండింటిలో మళ్ళీ ప్రత్యేకం కుంభమేళ విషయంలో రవి సంచారం కూడా జతపరచబడి ఉండడం. గురువు సంచారం వృషభ రాశిలో ఉన్నప్పుడు ప్రయాగ క్షేత్రంలో, అదే గురువు సంచారం సింహరాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో, మళ్ళీ గురువు సంచారమే వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు నాసిక్ క్షేత్రంలో, ఆ గురువు సంచారమే కుంభంలో ఉన్నప్పుడు హరిద్వార్ క్షేత్రంలో. ఇలా ఉన్నప్పుడు గురువు రవి ఈ ఇరువురి సంబంధం 5, 9, 3, 11 ఇలా వీటితో సంబంధింపబడి ఉంటుంది. 5వ భావం సంతానపరం, 9వ భావం ప్రయాణాలకు సంబంధించింది, 3వ భావం విద్య, అలాగే వైజ్ఞానిక అంశాలతో కూడుకున్న ఆలోచన సంవిధానం, పౌరుషం, 11వ భావం ధనార్జన లాభం. ఖగోళ వైజ్ఞానిక అంశాలతో పరిశీలించినప్పుడు 3, 11, 11, 3 అనే అనుబంధం ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్, ప్రయాగ ఈ నాలుగింటిలో 5, 9, 9, 5 ప్రయాగ నాసిక్ సంబంధించినవి. 3, 11, 11, 3 అనేవి ఉజ్జయిని, హరిద్వార్ సంబంధించినవి. ఈ నాలుగింటిలో మళ్ళీ ప్రయాగ క్షేత్రంలోనే త్రివేణి సంగమం, గంగా, యమున, సరస్వతి. మిగతా 3 నదులలో ఉజ్జయిని క్షిప్రా నది, నాసిక్ గోదావరి నది, హరిద్వార్ కేవలం గంగా నది. త్రివేణి సంగమం ఉన్న కారణం చేత ప్రయాగ క్షేత్రం ప్రయాగరాజ్ అన్న పేరిట ప్రసిద్ధం. అయితే పుష్కర క్షేత్ర సంబంధంగా వచ్చేటటువంటి ప్రతి సంవత్సరం వచ్చే పుష్కరాలు స్థానికతకు సంబంధించినవి. ఏ స్థానానికి ఆ స్థానం, ఏ నదికి ఆ నది. ఆ నదికి 280 కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి వారు ఆ సంవత్సర కాలం వివాహాదులు చేయకుండా పిండ ప్రదానాదికాదులు చేయడం, తర్పణాదులు చేయడం, ఇలా ఆ స్థానానికి సంబంధించిన నియమాలతో ఉండగా కుంభమేళ సాధువులు, సన్యాసులు, పీఠాధిపతులు, యతీశ్వరులు, ప్రపంచాన్ని త్యజించిన వారు, ఐహిక వాంఛలపైన మమకారం లేనటువంటి వారు, వారికి మాత్రమే సంబంధించినది ఈ కుంభమేళ స్నానాలు. నేటి కాలంలో వీరు వారు అనకుండా అందరూ వెళ్ళి పవిత్ర స్నానాలు అన్న పేరిట స్నానాదికాదులను ఆచరించే ప్రయత్నాలు చేయడంతో అనేక విధాలుగా వ్యతిరేక ఫలితాలను కూడా మనం గమనించవలసి వస్తుంది. ఎవరు ఏది చేయాలో వాళ్ళు అది చెయ్యాలి, ఎప్పుడు ఏది చేయాలో అప్పుడు అది చెయ్యాలి. స్నానం, సంధ్యా, జపో, హోమో, దేవతానాంచ పూజనం, ఆతిథ్యం వైశ్వదేవంచ, షట్కర్మాణి దినే దినే. స్నానం ప్రధానమైనది. ఈ స్నానం దైవ స్నానం, మానసిక స్నానం. కుంభమేళాలో చేసేటటువంటి స్నానాలకు షాహీ స్నానాలు అని పేరు. అఖాడాలలో ఉండేటటువంటి మండలాధీశ్వరులు అక్కడికి వస్తారు, నాగబాబాలు వస్తారు. గృహస్థులందరూ కూడా వెళ్ళి స్నానాలు చేస్తే యోగీశ్వరుల దర్శనం అనే పుణ్యఫలం లభించవచ్చుగాక, కానీ సంకల్ప సిద్ధి వేరుగా ఉంటుంది. ఈ షాహీ అనేసరికి రాజరిక అని అర్థం. షాహీ స్నానాలు రాజరిక స్నానాలు. సంక్రాంతి, పుష్య పున్నమ, పుష్య అమావాస్య, పంచమి, వసంత పంచమి, మాఘ పున్నమ, మహాశివరాత్రి, ఈ 6ంటికి షాహీ స్నానాలు అని పేరు, రాజరిక స్నానాలు.
పీఠాధిపతులకు సంబంధించినవి, రాజరిక వ్యవస్థలకు సంబంధించినవి తెలిసి ప్రవర్తిస్తే సంకల్పం నెరవేరుతుంది, లేదా ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంటుంది. ఇది శాస్త్రం చెప్పే సమాధానం.